కూటమి ప్రభుత్వం మరో డిఎస్సి ప్రకటించేందుకు సిద్ధమైంది. ఏటా డిఎస్సి నిర్వహిస్తామని ఇటీవల విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు డిఎస్సి నోటిఫికేషన్కు ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగాది పండుగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది. అన్ని రకాల పోస్టులు కలిపి 3600 వరకు ఉండే అవకాశం ఉంది. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు, సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాల నుంచి ప్రాథమికంగా వివరాలు తీసుకున్నారు. వీటన్నింటిలో కలిపి 1200 వరకు ఖాళీలు రానున్నాయి. ఇవి కాకుండా పంచాయతీరాజ్, పురపాలక, ప్రభుత్వ పాఠశాలల్లో 1700 పోస్టులు ఉండనున్నాయి. ప్రత్యేక విద్య పోస్టులు 700 వరకు భర్తీ చేసే అవకాశం ఉంది. ఉగాదికి ఇచ్చే డిఎస్సి సిలబస్లో మార్పులేవీ చేయడం లేదని పాఠశాల విద్యాశాఖ చెబుతోంది. గతేడాది డిఎస్సికి ఇచ్చిన సిలబస్ మార్గదర్శకాలనే ఈసారి అమలు చేయనున్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు చదువుతున్న పాఠశాలలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు రాష్ట్రంలో 2600 మంది వరకు ఉన్నారు. ప్రత్యేక డిఎస్సిలో వీరికి వెయిటేజీ ఇవ్వడంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు.